ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో మొదటిగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఎండస్ట్రీ బాడీని అయితే తీసుకొచ్చారన్నమాట. దీన్ని నేషనల్ కన్వీనర్ గా డాక్టర్ సందీప్ గోయల్ గారిని అయితే నియమించడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని పాలసీస్ కానివ్వండి, దీనికి సంబంధించిన కంప్లీట్ పైప్ లైన్స్ అనేవి వీళ్ళైతే ప్లాన్ చేస్తారన్నమాట. సో ఎథికల్, ఇంక్లూజివ్ అండ్ ఇన్నోవేటివ్ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్రియేటివ్ మరియు టెక్నాలజీ సెక్టార్స్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ఎలాంటి నియమాలు పాటించాలనేవి కూడా ఈ బాడీ అనేది చెప్తుంది అనమాట. ఒక కమాండింగ్ అథారిటీ కింద అయితే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. ఈ పాలసీలను ముఖ్యాంశాలు చూసుకున్నది ఏ రిలేటెడ్ కన్సల్టేషన్స్ అయితే ఇస్తారన్నమాట. ఎంఈఐటీవే, డిపిఐఐటి మరియు నీతి ఆయోగ్ వాళ్ళతో కలిసి, అలానే ఎథికల్ స్టాండర్డ్స్, స్కిల్లింగ్ అండ్ ఇంక్లూజన్, R&D అండ్ ఇన్నోవేషన్, అలానే క్రియేటివ్ IP ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇక మీద జరగబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు ఉచితంగా మెషిన్ లెర్నింగ్ AI కోర్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇది 2026 సంవత్సరంలో ఈ కోర్స్ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే ప్రెసెంట్ అయితే ఓపెన్ అవడం జరిగింది అనమాట. ఎవరైనా దీనికి సంబంధించిన రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నట్లయితే కనుక దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోని మనం తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా అయితే మీరు ఈ కోర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ వచ్చి స్వయం ప్లాట్ఫామ్ లో అయితే ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్ ఇది. నెక్స్ట్ భారతదేశపు ఏ స్టార్ట్అప్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఫ్రాక్టల్ కంపెనీ వాళ్ళు సెబీ అప్రూవల్ అయితే వచ్చిందంట వీళ్ళకి IPOకి వెళ్ళడానికి. సో ప్రీవియస్ గా కూడా మనం ఒక అప్డేట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రాక్టల్ అనలిటిక్స్ అనే కంపెనీ వాళ్ళు త్వరలోనే IPOకి వెళ్ళబోతున్నారని చెప్పి ఇప్పుడు అదే జరిగింది అనమాట. సో ఇప్పుడు సెబీ నుంచి అప్రూవల్ కూడా వచ్చేసింది. సో త్వరలోనే ఫ్రాక్టల్ అనే కంపెనీ వాళ్ళు IPOకి రెడీ అవుతున్నారు. సో నెక్స్ట్ లేదా భారతదేశ ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా కంపెనీస్ కి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే జనరేటెడ్ కంటెంట్స్ లైక్ ఇమేజ్ కానీ, వీడియోస్ కానీ డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన కంటెంట్ అని కింద మెన్షన్ చేయాలని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వాళ్ళు కొన్ని టూల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ టూల్స్ ఏం చేస్తాయంటే అవి AI జనరేటెడ్ అని చెప్పి డిటెక్ట్ చేస్తాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు డీప్ ఫేక్ వీడియోస్ అనేవి సర్క్యులేషన్ లో జరుగుతున్నాయి. ఒకళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళని కించపరిచే విధంగా ఇలాంటి వీడియోస్ కానీ, ఇమేజ్ కానీ సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఈ సోషల్ మీడియా కంపెనీస్ కి అయితే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది అనమాట. వీడియోస్, ఇమేజ్ లో ఏమైనా యూజ్ చేస్తే దానికి సంబంధించిన లోగో లాంటిది రావాలి అని చెప్పి అన్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ కంపెనీస్ దానికి సంబంధించిన టూల్స్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా బిజినెస్ స్టాండర్డ్ సంబంధించిన ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక 3 సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి పాజిటివ్ రిటర్న్స్ అయితే వస్తున్నట్టుగా రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. ఇది కూడా 93% ఇన్వెస్టర్స్ కి ఎలాగే వచ్చినట్టుగా ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. అలానే ఈ సంవత్సరంలోనే ఏకంగా $31 మిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అయితే వస్తాయని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్, కన్సల్టింగ్ ఇలాంటి విభాగాల్లో అయితే భారీ పెట్టుబడులు అయితే ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. ఇక నెక్స్ట్ అయితే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ సూపర్ ప్రీమియం నెక్స్ట్ జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితే మార్కెట్ లో తీసుకురావడం జరిగింది అనమాట. ముఖ్యంగా జనరల్ ఇమేజింగ్ పర్పస్ కోసం ఈ అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితే ఉపయోగిస్తారు. అయితే ఈ పర్టికులర్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ మెషిన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను కూడా ఇంటిగ్రేట్ చేశారన్నమాట. దీనివల్ల ఇమేజ్ క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది అనేది చెప్తున్నారు. సో ఇందులోనే ఫీచర్స్ చూస్తే లైవ్ లివర్ అసిస్ట్, అలానే లైవ్ బ్రెస్ట్ అసిస్ట్, అలానే దాంతో పాటు ఆటో మెజర్మెంట్ టూల్స్, దీంట్లోనే AI బేస్డ్ ఆటోమేటిక్ డిటెక్షన్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ విత్ గైడెడ్ రిపోర్ట్ ఫర్ హై కన్సిస్టెన్సీ అండ్ మాక్సిమం త్రూ అవుట్పుట్, ఇలాంటివి ఫీచర్స్ అయితే ఇంటిగ్రేట్ చేస్తారు. అలానే డీప్ USFF లో AI బేస్డ్ డీప్ అల్ట్రాసౌండ్ ఫ్యాట్ ఫ్రాక్షన్ క్వాంటిఫికేషన్, ఇలాంటి మెకానిజమ్స్ అనేవి ఈ పర్టికులర్ కొత్త పరికరంలో అయితే ఉపయోగిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే సౌత్ కొరియా ప్రభుత్వం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా దేనికంటే ఫార్మ్ ప్రొడక్ట్స్ కోసం అయితే డెడికేటెడ్ ఒక AI ప్లాట్ఫామ్ అయితే తీసుకొస్తున్నారు. సో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మోడల్ కోసం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ ICT అలానే గవర్నమెంట్ వాళ్ళు కలిపి ఒక 10 ప్రాజెక్ట్స్ అయితే తీసుకొస్తున్నారంట. నెక్స్ట్ అయితే ఆంట్రోఫిక్ కంపెనీ వాళ్ళు క్లౌడీ ఓపస్ 4.5 మోడల్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. సో ఎప్పుడైతే ఈ కంపెనీ వాళ్ళు $350 బిలియన్ వాల్యూషన్ దాటిన సందర్భంగా ఆంట్రోఫిక్ సంస్థ వాళ్ళు ఈ సరికొత్త మోడల్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. అయితే ఈ మోడల్ ఏదైతే ఉందో మార్కెట్ లోకి అందుబాటులోకి రావడానికి ఇంకొక 2 నెలల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. ఇక ఈ మోడల్ ఏదైతే ఉందో కోడింగ్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్తున్నారు. కంప్యూటర్ మరియు
అసిస్టింగ్ యూజర్స్ కోసం, ముఖ్యంగా ఎంటర్ప్రైజ్ టాస్క్ చేయడం కోసం ఈ మోడల్ బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. తాజాగా జిఫ్రా, ఏఎండి మరియు ఐఎంబి కంపెనీ వాళ్ళు కలిపి ఒక సరికొత్త ఏఏ మోడల్ ఏదైతే ఉందో దాన్ని ట్రైన్ చేశారు. దాన్నే జయా 1 అని అంటున్నారు అనమాట. సో దీనికి కంపెనీస్ అన్ని కలిపి తయారు చేసిన మోడల్ కాబట్టి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫౌండేషన్ మోడల్ అని కూడా పిలుస్తున్నారు దీన్ని. అయితే ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఏ మోడల్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్విడియా సంబంధించిన జీపీఎస్ ని యూజ్ చేస్తారు అనుకుంటున్నారు. సో ఈ జిఫ్రా, ఐబిఎం కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఏఎండి కంపెనీ వాళ్ళు తయారు చేసిన జీపీఎస్ ని అయితే వీళ్ళు యూజ్ చేసి ఈ మోడల్ అయితే తయారు చేశారన్నమాట. వీళ్ళు డెవలప్ చేసిన ఈ జీపీ ఏదైతే ఉందో దీనివల్ల కాస్ట్ కటింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు. ఇంకా తక్కువ కాస్ట్ లోనే మోడల్స్ ని బెటర్ గా ట్రైన్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ జయా 1 బేస్ మోడల్ ఏదైతే ఉందో 760 మిలియన్ పారామీటర్ సహాయంతో అయితే పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే త్వరలోనే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ 2 మోడల్స్ ని ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉందన్నమాట. జెమినై చాట్ బోట్ లో నోట్బుక్ ఎల్ఎల్ఎం ఇంటిగ్రేషన్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి టెస్టింగ్ కేటలాగ్ అనే ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ అయితే వచ్చిందన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం మీకు త్వరలోనే జెమినై సంబంధించిన యాప్ ని మీరు యూజ్ చేస్తే కనుక అక్కడ నోట్బుక్ ఎల్ఎల్ఎం బటన్ కూడా కనిపిస్తుందంట. సో నోట్బుక్ ఎల్ఎల్ఎం లో మీరు ఏదైతే లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను నేర్చుకున్న కంటెంట్ ఉందో దాన్ని డైరెక్ట్ గా జెమినై యాప్ కి ఇంటిగ్రేట్ చేసుకుని ఒక అటాచ్మెంట్ కింద పెట్టుకుని మీకు కావాల్సిన క్వైరీస్ కూడా అడగచ్చు అనమాట. సో ఇలాంటి అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారం అనమాట. మీరు గమనిస్తే ఇలా కనిపిస్తుంది చూసారా, జెమినై మోడల్లో ఇలా నోట్బుక్ ఎల్ఎల్ఎం కూడా ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం అయితే వస్తుందని చెప్పి ఈ టెస్టింగ్ కేటలాగ్ అనే ఒక వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ ఇదే జరిగితే కనుక దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రీసెర్చ్ మెటీరియల్ మరియు అనాలిసిస్ ఏదైతే ఉందో సింగిల్ చాట్ లో అయితే చేసుకోవచ్చు. స్విచ్ చేసుకోవడం నోట్బుక్ ఎల్ఎల్ఎం కి జెమినీకి మధ్య స్విచ్చింగ్ లాంటిది అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. జెమినై లైవ్ ఏదైతే ఉందో స్ట్రక్చర్డ్ నోట్స్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఆలీబాబా కంపెనీ వాళ్ళు తమ క్వన్ ఏ చాట్ బోట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాప్ ని మరొకసారి రీలాంచ్ అయితే చేశారు అనమాట. సో ఈ రీలాంచ్ చేయడంతో విత్ ఇన్ ఒక వారంలోనే 10 మిలియన్ డౌన్లోడ్స్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ChatGPT వంటి మోడల్స్ ని పోటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ వాళ్ళు అయితే ఈ మోడల్ ని మరొకసారి రీబిల్డ్ చేసి ఈ క్వన్ యాప్ ను అయితే ప్రజెంట్ ప్లే స్టోర్ లోకి అయితే అందుబాటులో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నైతే యాప్స్ట్రా అనే ఒక కంపెనీ వాళ్ళు ఆరియా అనే ఒక సరికొత్త నెట్వర్క్ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఈ మోడల్ వల్ల ఉపయోగం ఏంటంటే నెట్వర్కింగ్ ఏదైతే విభాగాల్లో వర్క్ చేస్తాయి కంప్యూటర్స్, ఆ నెట్వర్కింగ్ పర్ఫార్మెన్స్ ని మరింత మెరుగు చేయడానికి ఈ ఆరియా అనే ఒక ఏ మోడల్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో స్విచ్ సెంట్రిక్ పాత్ ఏదైతుందో దాని నుంచి పాత్ సెంట్రిక్ ఆర్కిటెక్చర్ కి ఏ మోడల్ అయితే స్విచ్ చేయడం జరిగింది. దీని ద్వారానే మరింత ఎఫిషియెంట్ గా నెట్వర్కింగ్ రిలేటెడ్ వర్క్స్ అనేది చేసుకోవచ్చు అని ఈ మోడల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.